ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారి 3 నెలలవుతున్న అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వత్సవాయి మండలం కాకరకాయ మీసేవలో జగన్ బొమ్మ మీద ఉన్న నవరత్నాలు లోగో సర్టిఫికేట్ ప్రత్యక్షమైంది. జగన్ బొమ్మ నవరత్నాలు లోగో ఉన్న అడంగల్ రికార్డును మీసేవ నిర్వాహకుడు జారీ చేశాడు. నవరత్నాలు లోగో ఉన్న కాపీ చూసి రైతు శ్రీనివాసరావు అవాక్కయ్యాడు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారి తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నందిగామ ఆర్డీఓ అన్ని సచివాలయాలు మీ సేవలో పాత పత్రాలు ఏమైనా ఉంటే తనిఖీ చేసి స్వాధీనం చేసుకోవాలని ఎంపీడీఓ తహసీల్దార్ కు ఆర్డీఓ ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. థ్యాంక్ యూ శివ. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కొందరు అధికారులు సిబ్బందిలో ఇంకా గత ప్రభుత్వం తీరే నడుస్తుందని చెప్పుకోవచ్చు. దీని నిదర్శనంగా చూసినట్టు మాత్రం మనం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో జరిగిన ఘటనే ఉదాహరణ తీసుకోవచ్చు. గత రాత్రి జరిగిన తప్పిదమే ఇదంతా కూడా కారణం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే వరదలతో తీవ్ర ఇబ్బందులకు గురైన రైతులు అందులో ఉన్నటువంటి వత్సవాయి మండలం పెంటేవారంగూడెం చెందినటువంటి శ్రీనివాస్ అనే రైతు నిన్న మధ్యాహ్నం ఆ లోన్ పెట్టుకునేందుకు కూడా ఏదైతే డాక్యుమెంట్లు తీసుకునేందుకు కూడా సచివాలయానికి వెళ్ళగా మధ్యాహ్న సమయంలో సచివాలయంలో భోజనానికి వెళ్తారన్న సిబ్బంది గమనించి స్థానిక ఉన్నటువంటి మీ సేవా సెంటర్ వద్దకు వెళ్ళి కూడా ఏదైతే పాస్ పుస్తకానికి సంబంధించిన అడంగులకు సంబంధించిన డాక్యుమెంట్ ని అడగా కూడా వాళ్ళు మీ సేవ నిర్వాహకుడు కూడా నవరత్నాల్లో ఉన్నటువంటి సర్టిఫికెట్ ను కూడా జారీ చేసి ఆ శ్రీనివాస్ కి అందేసిన ఘటన కూడా నిన్న వత్సవాయిలో చోటు చేసుకుంది. దీంతో కూడా ఒక్కసారిగా ఉన్నటువంటి ఎవరైతే శ్రీనివాస్ కూడా ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ప్రభుత్వం మారి కూడా 3 నెలలు అయినప్పటికీ కూడా ఇదే డాక్యుమెంట్ పనిచేస్తుంది అనేటువంటి అవగాహనతో కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలను కూడా వద్దకు చేరుకొని ఈ ఘటనపై కూడా దీంతో కూడా ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో పెట్టి ఇది పనిచేస్తుందా పనిచేయాలని కూడా వివరణ కోరగా అది జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో కూడా నిన్న సాయంత్రానికి దీనిపై కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కూడా స్పందించి మందిగా ఉన్నటువంటి ఆర్డీఓ రవీంద్రాన్ని కూడా ఘటనా స్థలానికి పంపించారు. దీంతో కూడా రాత్రి సమయానికి 9-10 గంటల సమయంలో ఆర్డీఓ రాఘవేంద్ర కూడా వత్సవాయి తహసీల్దార్ కార్యాలయం చేరుకొని కూడా తహసీల్దార్ అదేవిధంగా ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి మీ సేవ నిర్వాహకుడిని అదేవిధంగా సచివాలయ సంబంధించినటువంటి అధికారులను కూడా తహసీల్దార్ కార్యాలయాన్ని పిలిపించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కూడా ఇదేంటని విచారణ చేపట్టగా కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లు కూడా మీ సేవ నిర్వాహకుడు వద్దగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ పత్రాన్ని కూడా అతను ఏదైతే రైతు శ్రీనివాస్ ఉన్నాడో అతనికి అందించిన పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయినప్పటికీ కూడా పాత డాక్యుమెంట్లు ఇంకెందుకు స్వాధీనం చేసుకోలేదంటూ కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో కూడా ఇది ఆర్టీఓ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్టీఆర్ ఏదైతే నందిగాం డివిజన్ ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో కానివచ్చు మీ సేవల్లో కూడా తనిఖీలు చేపించారు. స్థానిక ఉన్నటువంటి తహసీల్దారులు కానివచ్చు ఆర్ఐలు అదేవిధంగా విఆర్ఓలతో కూడా సచివాలయాలతో కూడా మీ సేవలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కార్యాలయాల్లో ఉన్నటువంటి గత ప్రభుత్వానికి సంబంధించిన నవరత్నాలు కావచ్చు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా రాత్రి ఏదైతే విచారణ చేపట్టినటువంటి ఆర్డీఓ కూడా సంబంధిత శాఖ ఏదైతే మీ సేవా సెంటర్ ఉందో దాంతో పాటు సచివాలయానికి అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా వీళ్ళందరినీ కూడా గత 2 రోజుల్లో ఈ రోజు సాయంత్రం కల్లా కూడా పూర్తిగా విచారణ అదేవిధంగా దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలంటే కూడా ఆర్డీఓ నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా జీనియస్ ఆర్డీఓని స్పందించగా దీనిపై కూడా మరో 24 గంటలు గడిచిన తర్వాత కూడా పూర్తిగా నివేదిక అందిస్తామంటూ కూడా ఆర్డీఓ తెలియని పరిస్థితి ఉంది. దీనిపై కూడా కొంతమంది అధికారులపై మాత్రం వేటు పడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది శివ మనకి. ఓకే యశ్వంత్, థ్యాంక్ యూ.